గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. సో మనం ప్రీవియస్ క్లాస్లో థర్డ్ యూనిట్లో చాలా టాపిక్స్ నేర్చుకున్నాం కదా. సో ఇవాళ వచ్చేసరికి మనం మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్ అంటే ఏంటో చూద్దాం. నేను డైరెక్ట్గా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, సో దాన్ని మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్ అంటే ఏంటంటే దీన్ని అసోసియేషన్ అనాలిసిస్ కూడా అంటాము. దీన్ని నార్మల్గా ఎంబీఏ అని కూడా అంటాం, మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్ ఎంబీఏ. ఓకేనా. సో ఇది ఏంటంటే వన్ ఆఫ్ ద మ్యాథమెటికల్ మోడలింగ్ టెక్నిక్ అనమాట, నాట్ ది స్టాటిస్టికల్ టెక్నిక్, ఇట్స్ ఏ మ్యాథమెటికల్ మోడలింగ్ టెక్నిక్. సో ఇదేంటంటే ఇది మనకి దీనివల్ల యూజ్ ఏంటి అంటే మనం ఒక గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ని బట్టి వేరే గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ని ఎస్టిమేట్ చేయగలం అనమాట. ఓకేనా. సో దీనివల్ల యూజ్ ఏంటంటే ఈ మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్ వల్ల ఒక గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ని బట్టి ఇంకో గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ ఏమి ఉండొచ్చు అని చెప్పి మనం ఎస్టిమేట్ చేయడం. ఓకేనా. నెక్స్ట్ ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇది మార్కెట్ ఫీల్డ్లో చాలా బాగా యూజ్ చేస్తారు అనమాట. ఇది మెయిన్ మార్కెటింగ్ ఫీల్డ్లోనే యూజ్ చేస్తారు. ఎందుకు అంటే నేను డైరెక్ట్గా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతున్నాను. సో ఇది ఎందుకు మార్కెటింగ్ ఫీల్డ్లో బాగా యూజ్ అవుతుంది అంటే మనం ఇప్పుడు చాలా మార్ట్స్కి వెళ్తూ ఉంటాం కదా, దట్ మీన్స్ ఏమైనా షాపింగ్కి గట్రా వెళ్తూ ఉంటాం కదా. సో మనం చూసే ఉంటాము ఏంటంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ డీమార్ట్ తీసుకోండి, డీమార్ట్కి వెళ్ళాం అనుకోండి. సో అక్కడ ఏముంటుంది, ఫస్ట్ మనం ఏదైనా స్టేషనరీ దగ్గరికి వెళ్తాము. స్టేషనరీ దగ్గర ఏముంటాయి, మనం బుక్స్ తీసుకుంటాం. బుక్స్ తీసుకున్న చోటే మనం కస్టమర్స్ని రిటైలర్స్ ఒక ఎస్టిమేట్ చేసేస్తారనమాట. బుక్స్ తీసుకుంటే కంపల్సరీ ఏం తీసుకోవాలి, పెన్నో పెన్సిలో క్రయాన్సో డిఫరెంట్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకుంటూ ఉంటాము. అవునా. సో రిటైలర్ ఏం చేస్తారు, కస్టమర్స్ని ఏం చేస్తారు, దాన్ని అడాప్ట్ చేసేసుకుంటారు అనమాట. అంటే వాళ్ళ థాట్స్ని అడాప్ట్ చేసేసుకుంటారు. అంటే ఎలా అంటే రిటైలర్స్ ఎలా ఆలోచిస్తారు, ఓహో కస్టమర్స్ బుక్స్ తీసుకుంటే వాళ్ళకి పెన్స్ అవసరం అవుతాయి, పెన్సిల్స్ అవసరం అవుతాయి అని చెప్పి వాళ్ళు వాళ్ళ మార్కెట్ని అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని థింగ్స్ కూడా అక్కడ ప్లేస్ చేస్తూ ఉంటారనమాట. ఓకే. ఇది స్టేషనరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా టీషర్ట్స్ తీసుకున్నారనుకోండి. సో టీషర్ట్స్ తీసుకుంటే డెఫినెట్లీ వాళ్ళు ప్యాంట్ అవి కూడా తీసుకుంటారు. అవునా. సో వాళ్ళు ఏం చేస్తారు, టీషర్ట్స్ పక్కనే లేకపోతే ఏదైనా జాకెట్ కానీ కోట్ వైజ్ కానీ ఏవైనా అలా ప్లేస్ చేస్తూ ఉంటారు. అంటే టీషర్ట్స్ తీసుకుంటే కంపల్సరీ కన్జ్యూమర్స్ కానీ కస్టమర్స్ కానీ నెక్స్ట్వి ఇవే తీసుకుంటారు అని చెప్పి రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, అంటే బిజినెస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇలాగా కస్టమర్స్ థాట్స్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళు ఆ ఐడియాలజీ బేస్ చేసుకొని వెళ్తూ ఉంటారు అనమాట. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ ప్యాకెట్ తీసుకున్నాం అనుకోండి, బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాం అనుకోండి. బ్రెడ్ ప్యాకెట్స్ తీసుకుంటే మనం ఏం తీసుకుంటాం, డెఫినెట్లీ కిసాన్ జామ్ తీసుకుంటాం, లేకపోతే ఏదైనా సాస్ తీసుకుంటాం, అంతగా కాకపోతే బటర్ తీసుకుంటాం. అవునా. సో ఇలా డిఫరెంట్, అంటే బ్రెడ్ తీసుకున్నామంటే అవి కంపల్సరీ తీసుకుంటారు కదా. సో అందుకే అవి కూడా పెడుతూ ఉంటారు అనమాట వాళ్ళ షాప్స్లో. అంటే వాళ్ళ షాప్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు అన్ని థింగ్స్ ప్రొవైడ్ చేసి. అవునా. సో ఇప్పుడు మనం డీమార్ట్కి వెళ్ళాం అనుకోండి, అందులో కొన్ని థింగ్సే ఉంటాయి, ఏమైనా కొన్ని థింగ్స్ ఉండవు. కొన్ని థింగ్స్కి ఇక్కడికి వెళ్ళాలి, కొన్ని థింగ్స్కి ఎక్కడికో వెళ్ళాలి, బెస్ట్ ప్రైస్కి వెళ్ళాలి, ఎందుకు అన్నీ ఒక చోటే కొనేసుకుందాం అని చెప్పి అందరూ ఒక చోటికి వెళ్ళిపోతారు. అవునా. అంతే తప్ప ఇక్కడ 2 కొనుక్కుందాం, అక్కడ 2 కొనుక్కుందాం, రాజమండ్రి అంతా తిరిగి వద్దాం అనుకోరు కదా ఎవరు కూడా. సో రిటైలర్స్ ఏం చేస్తారు, కస్టమర్స్ని థాట్స్ ఇలా ఉంటాయి కాబట్టి ఇవన్నీ మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు అనమాట. ఓకేనా. దానివల్ల సో వాళ్ళు ఇది తీసుకుంటే కనుక కంపల్సరీ అవి కూడా తీసుకుంటారు. అందుకని చెప్పి వాళ్ళ ఐడియాలజీ ఇలా ఉంటుంది కాబట్టి మనం అవి కూడా ప్రొవైడ్ చేయాలి. దాన్ని బట్టి మన బిజినెస్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, మనకి ప్రాఫిట్స్ వస్తాయి అని చెప్పి బిజినెస్ మ్యాన్స్ అందరూ అనుకుంటూ ఉంటారనమాట. ఓకేనా. సో ఇలాగ కస్టమర్స్ని ఐడియాలజీస్ని వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళు ఈ మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్ ద్వారా వాళ్ళు ఈ టెక్నిక్ యూజ్ చేసుకొని వాళ్ళు బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఉంటారనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇది బాగా నేను చెప్పాను కదా, రిటైలింగ్లో మార్కెటింగ్ అండ్ రిటైలింగ్లో బాగా యూజ్ చేస్తారు అని చెప్పి. సో ఇందులో మనం ఏంటి అంటే ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా ఆన్లైన్ షాపింగ్ కూడా చేసాం అనుకోండి. ఫ్లిప్కార్ట్లో ఏదో ఒకటి కొన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం కొంటాం, ఒక చాక్లెట్ కొన్నాం అనుకోండి. సో రిమైనింగ్, అంటే ఫ్లిప్కార్ట్లో చాక్లెట్ కొన్నారు కానీ
ఇన్ కేస్ ఏదైనా మొబైల్ బుక్ చేసాం అనుకోండి, సో తర్వాత మనకు ఆటోమేటిక్గా రిమైనింగ్ నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. ఏంటంటే దీని పవర్ బ్యాంక్ బాగుంటుంది, లేకపోతే ఈ కంపెనీ ఆఫ్ ఫోన్స్ బాగుంటాయి, ఈ హెడ్ ఫోన్స్ బాగుంటాయి అని చెప్పి రిమైనింగ్ నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. ఎందుకంటే మనం ఫోన్ తీసుకున్నాం కదా, సో మన ఆడియాలజీని వాడు ఆటోమేటిక్గా ఎస్టిమేట్ చేస్తారు రిమైనింగ్ మనం అది తీసుకుంటాము అని చెప్పి, అవునా. సో వాడు చూపించగానే మనం కూడా నోటిఫికేషన్లోకి వెళ్ళి చూస్తాం కదా, ఓహో బాగున్నాయి, భలే ఉన్నాయి, తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళ బిజినెస్ని ఇలా ఎక్స్చేంజ్ చేసుకుంటూ వెళ్తారనమాట. ఓకేనా. సో రీటైలర్స్ ఇలాగా వాళ్ళు చేసుకుంటుంటారు. ఇప్పుడు ఇన్ కేస్ మనం స్వెటర్ తీసుకున్నాం అనుకోండి, లేకపోతే ఒక టీషర్ట్ తీసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా రిమైనింగ్ అనేది తీసుకుంటూ ఉంటాం కదా. ఫోన్ తీసుకుంటే పవర్ బ్యాంక్ అవన్నీ తీసుకుంటాం. ఇలాగా ఈ మొత్తం ఇది ఏదైతే థియరీ ఇచ్చాడో మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్ గురించి, ఇలాగే రిమైనింగ్ మొత్తం ఎగ్జాంపుల్స్ అని ఇచ్చి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అంటే మనం ఇందులో ఈ మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్ ద్వారా ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ని బట్టి రిమైనింగ్ గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ని ఎస్టిమేట్ చేయగలం అనమాట. ఓకేనా. అంటే మనం బ్రెడ్ తీసుకుంటే రిమైనింగ్ కూడా తీసుకుంటారు, సో ఇవి తీసుకుంటే అవి కంపల్సరీ తీసుకుంటారు కాబట్టి అవి కూడా ప్రొవైడ్ చేయాలి. ఇలాగ బిజినెస్లో ఇలా ఈ టెక్నాలజీ యూజ్ చేసుకొని వాళ్ళు బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారనమాట. సో కస్టమర్స్ ఐడియాలజీస్ ఇలా ఉంటాయి, కస్టమర్స్కి ఇవి ప్రొవైడ్ చేస్తే మన బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఒకవేళ ఇన్ కేసు మనం 5% డిస్కౌంట్ గట్రా పెట్టామనుకోండి, లేకపోతే ఏమన్నా ఇంకా ఏమన్నా ఆఫర్స్ పెట్టామనుకోండి, 1/1 అలా పెట్టామనుకోండి, సో అదేంటి వాళ్ళకి ఇంకొంచెం బాగుంటుంది అనమాట. అంటే అది తీసుకుంటే ఇది ఫ్రీ వస్తుంది కాబట్టి మనకి యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళు కంపల్సరీ తీసుకుంటారు అని చెప్పి వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారనమాట ఇలాంటి ఆఫర్స్ అన్నీ. ఓకేనా. సో ఇలాగ మనం టేబుల్ వైజ్, గ్రాఫికల్ వైజ్, చార్ట్స్ వైజ్ ఇలాగ మనం ఈ మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. ఓకేనా. సో వీకెండ్ సేల్స్, వీక్లీ సేల్స్ ఇలా చాలా ఉంటాయి కదా, ఇలాంటి ఆఫర్స్ అన్నీ ప్రొవైడ్ చేసి ఇలాగ మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్ టెక్నిక్స్ ద్వారా వాళ్ళు బిజినెస్ని ఎక్స్టెండ్ చేసుకుంటారు. ఇది క్లియర్ డీటెయిల్ అనమాట. సో ఇది షార్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు టీ టెస్ట్ గురించి మనం తెలుసుకుందాం. సో టీ టెస్ట్ అంటే ఏంటి? సో మీరు ఆల్రెడీ థర్డ్ సెమ్లో టీ టెస్ట్లో ప్రాబ్లమ్స్ ఆల్రెడీ చేసే ఉన్నారు కదా, సో మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది ఆ ఫార్ములాస్ అవన్నీ. సో చూద్దాం. సపోజ్ యూ వాంట్ టు టెస్ట్ వెదర్ దెర్ ఈజ్ ఎనీ సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ 2 శాంపుల్ మీన్స్ ద పాపులేషన్ మీన్స్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక 2 శాంపుల్ మీన్స్కి లేకపోతే 2 పాపులేషన్ మీన్స్కి మధ్యలో ఉన్న సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ని తెలుసుకోవడానికి టీ టెస్ట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఆ పాపులేషన్స్ మీకు తెలుసు కదా, ఏముంటాయి ఆ మీన్స్ ఎక్స్ బార్ వై బార్. సో మీన్స్ అంటే తెలుసు కదా, ఎక్స్ బార్ వై బార్ అని. సో వర్కింగ్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో చూద్దాం. స్టెప్ 1. సో స్టెప్ 1లో డెఫినెట్లీ నల్ హైపోథసిస్, దెర్ ఈజ్ నో సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ 2 శాంపుల్ మీన్స్ ఆర్ ద పాపులేషన్ మీన్స్ ఆర్ ఈక్వల్. సో నల్ హైపోథసిస్ ఏంటి, అక్కడ సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ ఏమీ ఉండదు, అంటే పాపులేషన్ మీన్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్ ఉంటాయి. సో H0 ఈక్వల్ టు ఏమని తీసుకుంటాం, μ1:μ2. అదే ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అయితే μ1 నాట్ ఈక్వల్ టు μ2 అని తీసుకుంటాం. ఓకేనా. ఇందులో కూడా వేరియన్సెస్ అవన్నీ ఉంటాయి తెలుసు కదా మీకు, సిగ్మా స్క్వేర్ అవన్నీ. సో ఇప్పుడు మనం ఇక్కడ 2 హైపోథసిస్ తీసుకుంటున్నాం కాబట్టి σ1² σ2² కింద అవి 2 అన్నోన్ శాంపిల్స్ కింద తీసుకున్నాం అనుకోండి. సో నల్ హైపోథసిస్ టెస్ట్కి ఏమవుతుంది, అది T ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ వై బార్ డివైడెడ్ బై √S² ఇంటూ 1/n1 ప్లస్ 1/n2. ఓకేనా. ఇందులో ఏంటి, ఎక్స్ బార్ అనేది మీన్ ఆఫ్ ఫస్ట్ శాంపుల్, వై బార్ అనేది మీన్ ఆఫ్ సెకండ్ శాంపుల్. ఓకేనా. అండ్ n1 అనేది ఫస్ట్ శాంపుల్ సైజు, n2 అనేది సెకండ్ శాంపుల్ సైజు. S² అంటే తెలుసు కదా, 1/n1 ప్లస్ n2 మైనస్ 2 ఇంటూ √x మైనస్ x బార్ హోల్ స్క్వేర్ ప్లస్ సమ్మేషన్ y మైనస్ y బార్ హోల్ స్క్వేర్. ఓకేనా. సో S²కి ఇంకో ఫార్ములా కూడా ఉంటుంది, n1 మైనస్ అంటే S1 S2 కూడా ఫైండ్ అవుట్ చేస్తే n1 మైనస్ 1 ఇంటూ S1² ప్లస్ n2 మైనస్ 1 ఇంటూ S2² డివైడెడ్ బై n1 ప్లస్ n2 మైనస్ 2. ఓకేనా. సో నెక్స్ట్ ఇలాగ మనం టీ టెస్ట్ ద్వారా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాం, టేబులేటెడ్ వాల్యూని ఐడెంటిఫై చేయాలి. ఓకేనా. అంటే సిగ్నిఫికెన్స్ లెవెల్
డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అట్ సిగ్నిఫికెన్స్ లెవెల్లో ఎంత ఉంది. సిగ్నిఫికెన్స్ లెవెల్స్ తెలుసు కదా, 5% or 1%. సో స్టెప్ 5, we compare the computed value of t in step 4 with the significance value t alpha at given level of significance. సో మనకి టేబులేటెడ్ వాల్యూ ఏదైతే వచ్చిందో దాని సిగ్నిఫికెంట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటాం. తర్వాత క్యాలిక్యులేటెడ్ వాల్యూ కనుక లెస్ దాన్ వస్తే యాక్సెప్ట్ ఇచ్చినాను, లేకపోతే రిజెక్ట్ ఇచ్చినాను. మనం ఆల్రెడీ ఇంతకుముందు ఐస్పై టెస్ట్లో తెలుసుకున్నాం కదా, సేమ్ యాసిస్ ఇది అది ఒకేలానే ఉంటుంది. ఓకేనా. సో ఇవి షార్ట్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసరికి వన్ ఆఫ్ ద ఎస్ఐ మిగిలిపోయింది, అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. సో అది చెప్పుకుంటే 3rd యూనిట్ కంప్లీట్ అయిపోయినట్టే. సో మీకు ఇప్పుడు 9th నుంచి మీకు ఫస్ట్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఇంటర్నల్ ఎగ్జామ్స్లో సిలబస్ వచ్చేసరికి ఫస్ట్ 3 యూనిట్స్ అమ్మ. సో నేను 3 యూనిట్స్ కంప్లీట్ చేసేస్తాను విత్ ఇన్ ఏ టైంలోనే. సో మీరు బాగా ప్రిపేర్ అవ్వండి.